తిలక్ నగర్ శివశంకర్ యూత్ అసోసియేషన్ గణేశునికి 39 ఏళ్లు పూర్తయ్యాయని కార్యనిర్వాహక సభ్యులు నర్సింగ్రావు అన్నారు. ఈ సందర్భంగా గణేశుని మండపం వద్ద కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఇక్కడ వినాయకుడు మహిమగల గణపతి అన్నారు. ఇక్కడకు వచ్చి వినాయకుని దర్శించుకున్న భక్తులకు కోరికలు నెరవేరుతాయని తెలిపారు. వినాయకుని దర్శనానికి బస్తీ వాసులే కాకుండా సుదూర ప్రాంతాల నుండి కూడా రావడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కుంకుమార్చనకు వేలాది మంది మహిళలు వచ్చి పాల్గొనడం జరుగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నీలగిరి దివాకర్, నరసింగరావు, ఎన్ మురళీకృష్ణ, దిలీప్, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. శిశువేత్తి పశువేత్తి విషంకే నాగమైన గానానికి కళాడిస్తాయట. అటువంటి గానము విద్య. जय बोलो गणेश महाराज की। శ్రీ శివశంకర యూత్ కల్చరల్ అసోసియేషన్ మేము స్థాపించి 39 సంవత్సరాలైంది. 39 సంవత్సరాలుగా మా అసోసియేషన్ మెంబర్స్ అందరం కూడా ఇక్కడే కలిసికట్టుగా ఉండి వినాయకుడిని ఇక్కడే స్థాపించుకొని ఇక్కడే ఖైరతాబాద్ వినాయకుడు మరి మా వినాయకుడు ఒకే కళాకారుడు చేసేవాడు. వారు స్వర్గస్థులైనాక కొన్ని రోజులు మేము తీసుకొచ్చి పెట్టాం. ఇప్పుడు వారి ఆధ్వర్యంలో జరుపుకున్నాం. మా అసోసియేషన్ ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరం నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము. అలాగే కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించుకుంటాం. ఈ కుంకుమార్చన ప్రత్యేకత ఏమిటంటే ఎవరైనా బస్తీ నివాసులు ఒక సంకల్పం తీసుకొని కూర్చుంటే ఈ గణనాథులు వచ్చే సంవత్సరానికి వారి యొక్క కోరిక నెరవేరుస్తారు అనేది గట్టి నమ్మకం. కాబట్టి కాలనీ వాసులందరూ కూడా ఇక్కడికి వచ్చి కుంకుమార్చనలో పాల్గొని వారి యొక్క కోరిక నెరవేరాలని సంకల్పం తీసుకొని కూర్చొని వచ్చే సంవత్సరం వాళ్ళ కోరిక నెరవేరగానే ఇలా వాళ్ళకు వినాయకుడికి ఉన్నట్టుగా బాసింగం పెళ్ళైన వాళ్ళు బాసింగాలు, ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇల్లు నిర్మాణము, విదేశీ ప్రయాణం, విదేశీ చదువులకు వెళ్ళే వాళ్ళు ఏరోప్లేను, అలాగా ఎవరికైతే సంతానం కలిగిన వాళ్ళకు సంతానం కోసము వెండి తొట్లలు కట్టుకొని చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఎక్కడి నుంచో చాలామంది జనాలు ఇప్పుడు కుంకుమార్చనకు వచ్చిన వాళ్ళు బిహెచ్ఎల్ నుంచి, పట్టణచేరు నుంచి వచ్చి కూర్చున్న వాళ్ళు ఉంటారు. అలాగే నిత్య అన్నదానం కూడా మేము ప్రతిరోజు 3 క్వింటాల పైన అందరికీ భోజనం సదుపాయం అరేంజ్ చేస్తాం. కాబట్టి వాళ్ళు కూడా చాలామంది ఎక్కడి నుంచో వచ్చి మహాప్రసాదంగా అందరూ తీసుకుంటారు. కాబట్టి మేమందరం ఇంత ఘనంగా చేసుకోవడానికి కారణం మేమందరం కలిసికట్టుగా ఉండి ఇంత పెద్దగా నిర్వహించినందుకు ఆ గణనాథుడు మా అందరికీ ఒక గొప్ప అవకాశంగా ఇచ్చి అందరికీ అన్ని రకాలుగా సదుపాయాలు, ఆరోగ్యము అన్ని రకంగా ఇచ్చారు. కాబట్టి మేము గణనాథునికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని వారికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.